శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము ఈవేళ 31వ అధ్యాయంలో ఉన్నామండి. ఈ అధ్యాయంలోని బాబా గారి సముఖాన సద్గతి పొందిన వారి గురించి ఉంటుంది. ఈ అధ్యాయంలో దాన్ని మనం తెలుసుకున్నామండి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణించింది. యామన్ పంతు దీంట్లో వర్ణించారు. ఆ విధంగా మరణకాలమున మనస్సునందు కోరిక కానీ ఆలోచన కానీ వ్యక్తి భవిష్యత్తు నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకాలలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నారు, ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తించుకుందరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానిని పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందు ఉంచుకొనగలము, నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణాల వల్ల భయపడి హదిరిపోయేదరు. కావున అంత్య సమయమునందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపవలెను. నిత్యము దాని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుట జ్ఞప్తించుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలము. ఇదండి, ఎవరైనా సరే అంత్యకాలంలో భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే, అందుకనే చూడండి మన ఫ్యామిలీలో కూడా ఏం చేస్తామో భగవంతుడి పేర్లే పెట్టుకుంటాం చాలా వరకు. ప్రహ్లాదుడికి చూడండి, ఆయనకి కానీ మరణ సమయంలో నారాయణ నారాయణ అనడం వల్ల ఆయన చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోయినాయి. అంటే అలాగా మన ఒక కుటుంబ సభ్యుల్లో కానీ మనం కానీ ఆ భగవంతుని యొక్క పేరు కలిసేటట్టు పెట్టుకుంది. ఎందుకంటే ఈ విధంగా అయినా సరే మనం చేసే పనుల్లో మనకి ఒక మరణానంతరం కూడా తెలియకుండానే నామస్మరణ చేస్తాం. ప్రత్యేకించి చెయ్యాలంటే వాళ్ళు చెయ్యాలండి, కానీ చేయరు చాలామంది. కాబట్టి ఈ విధంగా కూడా భగవన్నామస్మరణ చేసుకోవచ్చనే పూర్వకాలం నుంచి వచ్చే పద్ధతి అది. అందుకని పూర్వీకులు కూడా భగవంతుని పేరే పిల్లలకి పెట్టుకోవడము, పిల్లల్ని పిలవడము వల్ల కూడా మనం భగవంతుని నిత్యము స్మరించుకుంటున్నాం. రామ కృష్ణ అని రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం. అంటే వాళ్ళని నిరంతరం మన అలాగే మన అంత్యదశ అంటే మనం అంటే చివరి దశలో ఉన్నప్పుడు కూడా మనము దాన్ని స్మరించుకుంటూ ఉంటే, భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు కొలుచుకుంటూ ఆ యొక్క నామస్మరణని ఎవరైతే చేస్తారో నిజంగా భగవంతుడికి దగ్గర అవుతారండి. ఇది కంపల్సరీ. అందుకని అంటే చూడండి, చివరి క్షణాల్లో భగవన్నామస్మరణే చేసుకోండి. పెద్దలకి కూడా చెప్తూ ఉంటాం, వాళ్ళు ఇంక దేని గురించి అవసరం లేదు, భగవన్నామస్మరణ చేసుకుంటూ తినేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ వాళ్ళు కూర్చునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎనీ టైం భగవన్నామస్మరణ చేసుకోమంటున్నాడు బాబా గారు. మరి అలా చేసుకోవడం వల్ల ఎంత ఫలితాన్ని పొందుతాం చూడండి. మరి బాబా గారి సముఖాన్ని ఎంతమంది సద్గతి పొందారండి. పులి పొందిందండి. ఆ పులి అంత్యదశయందు వచ్చి బాబా సముఖాన్ని మరణించిందంటే కృతజన్మలతో ఆమెకి ఎంత పుణ్యం చేసుకుందండి. ఈ జన్మలో బాబా దగ్గర సద్గతి పొందిందంటే. అలాగే భగవద్గీతలో కూడా మన కృష్ణ పరమాత్ముడు 8వ అధ్యాయంలోని 5-6 శ్లోకాల్లో కూడా వివరించారు. అంటే ఈ భగవద్గీత అనేది పెట్టుకోమంటానండి. భగవంతుడు ఈ విధంగా చెప్తాడు మనకి, అంతేగాని అది వీడప్పుడు పెట్టుకోకూడదు, మన అంత్యకాలంలోనే పెట్టుకోవాలి అనేది చాలామంది ఉంది. అది చాలా తప్పండి. నిత్యము కూడా భగవద్గీత పారాయణ చేయడం కానీ ఆ శ్లోకాల యొక్క అర్థాలను కూడా తెలుసుకుంటే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే దాంట్లోని ఎంత భావార్థం ఉందంటే ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పాడండి. ఆ కృష్ణ పరమాత్ముడే ఈరోజు మన సాయినాథుడండి. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా భగవన్నామస్మరణతోనే ఉండడం వల్ల మనం చేసిన పాపకర్మలు నశించి ముక్తిని పొందుతాము. ఇది బాబా గారు చెబుతున్నారు. అలాగే హేమంత్ పంత్ గారు ఇందులో వివరించారు. యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు, భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసేదరు. ఎవరైతే ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపించి అంత్యకాలమున సహాయం చేసేదరని వారి నమ్మకము. అటువంటి కొన్ని ఇచ్చట చెప్పేదము. అంతేగాని అలా చేయడం వల్ల అంత్యకాలమున భగవంతుడు మనకి సహాయపడతాడండి.
సహాయపడి సర్వస్య శరణాగతి చెందాలి. మనం సర్వము నీవేనయ్యా అంటూ ఆ ధ్యానిస్తూ ఉంటే మనకు తెలియకుండానే చూడండి, మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం కృతజన్మ కర్మల్లో ఉన్నాయి, ఆ కర్మలు కూడా నువ్వు అనుభవించాలని చెప్పారు బాబాగారు. మరి అదేవిధంగా మరి ఘోరమైనవి కూడా అనుభవిస్తూ ఉన్నారు, అంటే కృతజన్మైనవి కూడా మనము ఇప్పుడు అనుభవిస్తున్నాం. అలాగే ఈ జన్మలో మంచి చేసుకుంటే మరు జన్మలో మంచిగా ఉంటుంది మన జీవితము. అది మనకి జ్ఞాపకం ఉండదండి, మాయ ఇదంతా. ఆ మాయలో ఉంటాం కాబట్టి మనకు అది జ్ఞాపకం ఉంటే ఇంకేమి మనకే తెలిసిపోతుంది. అయితే బాబాగారు చెప్పారు కదండి, శ్యామ గారు బుగ్గగిల్లి ఏం చెప్పారు, 72 జన్మల బంధం అన్నారు. అంటే ఇన్ని జన్మల బంధం కూడా ఉందా అంటే ప్రతి జీవరాశి నుంచి కూడా అన్ని జన్మలు మనకి లభిస్తుంది. మానవ జన్మ ఇందులో చాలా శ్రేష్టమైనది, అది బాబాగారు చెప్పారు. ఈ మానవ జన్మలోని జ్ఞానము అన్నీ ఉంటాయండి. ఈ అన్నిటినీ కూడా సాధనాపరంగా తీసుకుంటే దానివల్ల మనకు మంచి ముక్తి కలుగుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇందులో ఒకటోదండి, విజయానంద్ గారి గురించి చెప్పుకుందాం. విజయానందను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరాను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగాను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనేను. మానవ సరోవరంలో గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములను మొదలగు వాణిని చెప్పాను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకునేను. అతడు బాబా వద్దకేకి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనేను, ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు, వాని సాంగత్యము మనతో ఉపయుక్తి కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగేను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నిటినీ గమనించుచుండెను. అది ఉదయమును జరిగేను. దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధములుగా పూజించుచుండెరి. కొందరు వారి పాదములను అభిషేకించుచుండెరి. వారి బొటనవేళ్ల నుండి తీర్థమును తీసుకుని త్రాగుచుండెరి. కొందరు దానిని కంట కత్తుకొనుచుండెరి. కొందరు బాబా శరీరమును కత్తరు చందనము పూయుచుండెరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండెరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకి ఇష్టము లేకుండెను. ఇదండి ఆయన విజయానంద అనే ఆయన సన్యాసి మానస సరోవరానికి తీర్థయాత్రకై బయలుదేరాడు. అసలు మార్గ మధ్యలో బాబా సంగతి విని షిరిడీ ఆగాను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చి సన్యాసి అగు సోమదేవ స్వామిని కలుసుకునేను. సోమదేవ స్వామిని కలుసుకుంటాడండి. మానస సరోవర యాత్ర గురించి వివరములు తెలుసుకుంటాడు. మానస సరోవరము అంటే గంగోత్రికి 500 మైళ్ళు కలదంటండి. ప్రయాణంలో కలుగు కష్ట నష్టములను ఆ స్వామికి వర్ణించను. మంచు ఎక్కువని, భాష ప్రతి 50 క్రోసులకి మారుతుందని, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను కష్టపెట్టుతారని మొదలగు వాణిని చెప్పి ఉంటారు ఆయనకి. ఇవన్నీ ఎందుకురా బాబు, అవన్నీ ఆ యాత్ర గురించి తెలుసుకుంటాడండి ఆయన. తెలుసుకుని అమ్మో ఇదంతా చాలా కష్టము అని చెప్పి ఆయన షిరిడీలోనే ఉండడానికి నిర్ణయించుకుంటాడు. దీనిని విని సన్యాసి నిరాశ చెందుతాడు. అంటే వెళ్తామనుకుని అన్నీ చూద్దాం అనుకుంటాడు, మానస సరోవరము ఇవంతా కూడా. కానీ ఆయనకి ఇవన్నీ అందరూ చెప్పేసరికి భయపడిపోతాడండి. బాబు ఇన్ని కష్టాలు పడాలంట ఎందుకులే అని చెప్పి. దాన్ని బట్టి అతడు బాబా వద్దకేకి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లంటాడు, ఈ పరిగమాల సన్యాసిని తరిమివేయుడు. మరి ఈ ఆలోచనలతో మళ్ళీ షిరిడీకి వచ్చాడు బాబా గారి దగ్గరికి. అప్పుడు అనేటప్పటికీ అతను చూడండి, వాని సాంగత్యం మనకు గొప్పతేమో కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. ఇతని నైజము చూసి బాబా గారికి అసంతృప్తి కలిగి ముందు ఇతన్ని తరిమివేయండి, అసలు మసీదులోకి రానివ్వకండి అంటారండి బాబాగారు. అప్పుడు ఈ మసీదులోని జనాల్ని ఇవన్నీ చూసి ఉదయం దర్బారులో చాలా కిక్కిరిసి జనము గుంపులుగా ఉంటారండి. అప్పుడు
అది ఉదయం కాబట్టి చాలా క్రిక్కిట్స్ ఉంటారండి జనం. వారు బాబాను అనేక విధములుగా పూజించుండేది. చాలామంది ఆయన పూజించే విధానాన్ని ఈ సన్యాసి చూసి అసలు ఎక్కడో లేదు, ఇక బాబా దగ్గరే ఉంది అంతా. మానస సరోవరం ఏంటి, అన్నీ సకల దేవతా స్వరూపుడైన మన సద్గురు సాయినాథాలు పాదాల చెంతే ఉన్నది అని తెలుసుకుంటాడండి ఆయన. తెలుసుకుని ఆయన్ని ఈ విధంగా కుల మత భేదాలు లేనికుండా ఆయన్ని ఎలా పూజిస్తున్నారో చూడండి. ఆయన కొందరు వారి పాదములను అభిషేకిస్తారు, వారి బొటన వేలున్న తీర్థమును కొందరు త్రాగుచుంటారు, కొందరు దానిని కండ్లకద్దుకుంటూ ఉంటారు, కొందరు బాబా శరీరము కత్తరు చందను పూస్తూ ఉంటారు. జాతి మత భేదాలు లేకుండా అందరూ సేవ చేసుకుంటూ ఉంటారు. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. బాబా నా మీద కోపంగా ఉన్నా కూడా ఇవన్నీ చూసేటప్పటికి ఎక్కడెక్కడో తీర్థయాత్రలు చేసి ఏయో సాధిద్దామనుకున్నాను, కానీ ఎక్కడా లేదు, మన సద్గురు సాయినాథుల పాదాల చెంతే ఉంది అని తెలుసుకుని ఇవన్నీ గమనించుకుంటూ ఆయన తన్మయత్వం చెందుతూ అసలు ఆ బాబా గారి మీద అపారమైన ప్రేమతో ఆ సన్యాసి కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టం లేకుండాను, అతనికి ఆ స్థలం విడిచుట ఇష్టం లేకుండా ఉందండి. అలాగే సాయి బిడ్డలారా, మనము 31వ అధ్యాయంలో ఉన్నాము. రేపొద్దున బాబా గారికి గురు పౌర్ణమి సందర్భంగా మరి సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలు ఎల్లవెళ్ళ ఎల్లక్షణము అందాలని కోరుకుంటూ మరి రేపు కథమాది చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.